హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్పు వరకు సుజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదండి, దానిని తీసుకొని ఈ విధంగా మీకు ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టేసుకోండి. కళాయిలో 2 స్పూన్ల వరకు నూనెను వేసుకొని నూనె వేడైనాక ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకోండి. అలాగే ఒక పావు స్పూను జీలకర్రను వేసుకోండి. ఈ 2 చిటపటలు అయిన తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పావు వరకు నీళ్ళను వేసుకోండి. ఫస్ట్ ఒక కప్పు వేసుకోండి, తర్వాత ఒక పావు కప్పు వేసుకోండి. అలాగే ఇందులో సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. నెక్స్ట్ అయితే ఇందులో రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. ఈ వాటర్కి రవ్వకి సరిపడినంత ఉప్పును మాత్రం వేసుకోండి. అలాగే పావు స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. ఉప్పు నేను ఫస్టే చెప్పాను కదండి, ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక మొత్తం ఇలా రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు పక్కన మిక్సీ పెట్టేసి పక్కన పెట్టుకున్న రవ్వను తెచ్చి ఇలా కలుపుకుంటూ రవ్వనైతే వేసుకోండి. వేసుకొని ఇలా లమ్స్ ఏమీ లేకుండా ఉండలుగా లేకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. రవ్వని కొంచెం వేసుకొని ఈ విధంగా లమ్స్ లేకుండా కలిపేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు బియ్యం పిండిని లేదా కార్న్ఫ్లోర్ని వేసుకొని ఈ పిండి కూడా బాగా రవ్వకు పట్టే విధంగా పట్టించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. కంప్లీట్గా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కాస్త గోరువెచ్చగా అయినప్పుడు కలిపేసుకోండి. మెత్తగా కలుపుకున్న తర్వాత ముందుగానే ఒక బంగాళదుంపను ఉడకపెట్టి పైన ఉన్న పొట్టును తీసేసాను. ఈ విధంగా ఏదైనా చిన్నగా తురుముకునేది ఉంటే ఇలా సన్నగా తురిమేసి వేసుకోండి. లేదు బంగాళదుంప మెత్తగా ఉడికిపోతే ఇలా గట్టిగా మ్యాష్ అయిపోద్ది. ఇప్పుడు ఈ బంగాళదుంప మొత్తాన్ని తురిమేసుకొని ఈ రవ్వని బంగాళదుంపని బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. కొంచెం నూనె వేసుకొని కూడా కలిపేసుకోవచ్చు. ఇలా మెత్తగా అయ్యేంత వరకు చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం బాగా రవ్వని కలిపేసుకొని ఇలా సైడ్ని పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలి. అలాగే ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న బాల్స్, ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని నేను వీడియోలో చూపించే విధంగా షేప్ ఇచ్చుకోండి. ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కాస్త బాగుంటుంది. అన్నింటినీ ఇదే విధంగా చేసుకోవాలి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అన్నింటినీ ఇలా రెడీ చేసేలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక 1 by 1 మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి. ఆయిల్ వేడైనాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని 2 వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఒకవైపు కలర్ వచ్చినాక రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇలా రెండో వైపు కూడా మళ్ళీ కలర్ వచ్చినాక అటు ఇటు తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. బయటని క్రిస్పీగా, లోన సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి. ఈ కలర్ వచ్చినప్పుడు ఆయిల్లో నుంచి బయటికి తీసేసి టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఇంకా ఏమైనా మీకు స్నాక్ రెసిపీస్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.